RRR ఉత్తర భాగం ట్రాఫిక్ పై మళ్ళీ సర్వే, దక్షిణ భాగం మేమే చేస్తాం, అక్కర్లేదు ఉత్తర భాగం మీరు చేసుకోరని దక్షిణ భాగంలో పాపం అలైన్మెంట్ మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారు మంత్రులు. వాళ్ళై వీళ్ళై ఆ అలైన్మెంట్ ఎక్కడైతే RRR రోడ్డు వస్తుందో దాని చుట్టూ 100 ఎకరాల భూములు కొనుక్కొని అలైన్మెంట్ వాళ్ళకి అనుకూలంగా మార్చుకుందాం అనుకున్నారు. మేమే కట్టుకుంటామన్నారు. చివరికి ఏమైంది? రూపాయి లేదు తెలంగాణ సర్కార్ దగ్గర. RRR కట్టేంత సీన్ లేదని అర్థమైపోయింది. మీరే కట్టుని దక్షిణ భాగం కూడా అని కేంద్రానికి ఉత్తర్వులు రాసింది కాంగ్రెస్ సర్కార్ కాదా? ముందుగానే మేమే కడతామన్నాం. వికారాబాద్ పోవాలి, వికారాబాద్ జిల్లాలు రావాలి, ముఖ్యమంత్రి జిల్లాకు పోవాలని ఇటు కొంచెం 5 కిలోమీటర్లు ఇక్కడ 10 కిలోమీటర్లు అక్కడ పెంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ లాస్ట్కి ఏమైంది? అమ్మో ఇన్ని వేల కోట్ల రూపాయలు మా వల్ల ఏడైతే ఇప్పటికే మేము ఏం చేయలేకపోతున్నామని వదిలేసి కేంద్రం మీరే చేపట్టాలి RRR మాకేం సంబంధం అని ఉల్టా బెల్లాలకు లేఖ రాసింది ఎవరు? తెలంగాణ సర్కార్ కాదా? మళ్ళీ ఇప్పుడు మొదటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి దానికి కూడా ఆఖరికి రీసర్వే చేయాలి. DPR చక్కగా గీయలేదట. RRR ఉత్తర భాగానికి సంబంధించిన NHAకి ఇచ్చిన DPR ప్రకారం రోడ్డు నిర్మాణాన్ని ఇంజనీరింగ్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ EPP విధానంలో నిర్మిస్తే లాభదాయకమని తెలిపింది. ప్రాజెక్టు కోసం చేసే ఖర్చు, నికర మార్కెట్ విలువ, రహదారి నిర్మాణం తర్వాత వసూలు చేసే టోల్ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని గణించిన తర్వాత EPP పద్ధతిలో నిర్మిస్తే లాభదాయకంగా వివరించింది. కాగా రోడ్డు నిర్మాణం తర్వాత 2027 అప్పటికి రహదారి అందుబాటులోకి వస్తే 2046 వరకు టోల్ వసూళ్ల ద్వారా దాదాపు 15,728 కోట్ల రాబడి ఉంటుందని పేర్కొంది. అయితే ఇది ఏటా 5% చొప్పున వాహనాల పెరుగుదల ఉంటేనే అని నివేదికలు స్పష్టం చేసింది. వాహనాల పెరుగుదల అంశాలపై స్పష్టత లేక రీసర్వేకి వెళ్తున్నారు. ఎవరిస్తారు ఈ DPR? రాష్ట్ర ప్రభుత్వం DPR ఇచ్చింది. DPR ఇచ్చే దాంట్లో కూడా సరిగ్గా ఇయ్యలేదని మళ్ళా ఉత్తర భాగంలో ఉండేటువంటి ఏదైతే RRR నార్త్ సైడ్ ఉంటుందో దానికి సంబంధించి ఏది ఆదిలాబాద్ ఈ ఏరియాలకు సంబంధించినటువంటి మీరు సంగారెడ్డి ఆ ఏరియాలకు ఉండేటువంటి అవతల నుంచి వచ్చే ఉత్తర భాగంలో మళ్ళా DPR చేయాలి, మళ్ళా రీసర్వే చేయాలి. అసలు ఒకసారి సర్వే చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా ఉండి మరలా కాకుండా ఎన్నిసార్లు ఖర్చు చేస్తారు, DPRకి ఎంత ఖర్చు చేస్తారు ఏంటి? ఓ సంస్థ DPR సిద్ధం చేసి కేంద్రానికి అందజేసింది. ఇదే DPRలో ట్రాఫిక్ సంబంధించిన పొందుపరిచిన వివరాలు సరిగా లేవని మళ్ళీ రీసర్వే చేపట్టాలని ఇది కథ. వీళ్ళ రోడ్లు రహదారుల శాఖ ఏం చేస్తుంది? ఈ DPR ఎవరికి ఇచ్చిర్రు? ఆ ప్రైవేట్ సంస్థ ఎందుకు సరిగ్గా చేయలేకపోయింది? అది ఎవరు చేసిర్రు? 5 ప్యాకేజీలు చేసి కట్టాలని కేంద్ర ప్రభుత్వమే కట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే పెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దక్షిణ భాగాన్ని కూడా మీరే చేయాలని చెప్పారు. ఉత్తర భాగం రాగానే ఇది మాదే ఘనత అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. RRR మేమే తెచ్చినాం మాకు సంబంధం లేదని. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి అంశం పైన కూడా స్పష్టత లేనటువంటి సర్కార్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడనే ఉంటుంది. కనీసం వాటికి సంబంధించినటువంటి DPRలు కూడా సరిగ్గా చేయలేనటువంటి ప్రభుత్వం అంట. మళ్ళా వీళ్ళు వచ్చి కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు. ఎక్కడైనా సాధ్యమవుతుందా? కిషన్ రెడ్డి అడ్డుకోగలుగుతాడా? నరేంద్ర మోడీని కాదని కిషన్ రెడ్డి అడ్డుకోగలుగుతాడా? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయన అయితే మూసీ RRR మెట్రోలను అడ్డుకున్నది ఎవరు? మూసీ నది ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? మూసీని అడ్డుకున్నది ఏంటిది? మూసీ మీరు కడతా అన్నారు, మీరు కట్టాల్సింది మీరు. మూసీని అడ్డుకోవడం ఏంటి? కేంద్రం పైసలు ఇస్తా అని చెప్పిందా? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మూసీ ప్రాజెక్టు చేస్తామని నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి నడ్డా కానీ మేనిఫెస్టోలో పెట్టిరా? మూసీ ప్రాజెక్టు తెస్తా అన్నది కొరియాకు తీసుకుపోయింది, సియోల్లోకి పోయి అన్ని పరిశోధనలు చేసి అంత చేసింది కాంగ్రెస్ సర్కారు. మూసీ ప్రాజెక్టు చేస్తా అన్నది కాంగ్రెస్ సర్కారు. దాని మీద పెట్టుబడి పెడితే లాభమా నష్టమా అనేటువంటి అంచనా వేయాల్సింది కాంగ్రెస్ సర్కారు. కేంద్రం ఎందుకు డబ్బులు ఇస్తుంది? వాళ్ళేమో కాళేశ్వరం కట్టినాం కాబట్టి డబ్బులు ఇవ్వలేదంటారు, వీళ్ళేమో మేము మూసీ కట్టినాం కాబట్టి డబ్బులు ఇవ్వాలంటారు. వాళ్ళు 1,00,000 కోట్లలో నీళ్ళల్లో పోసారని వీళ్ళే ఆరోపిస్తారు. మళ్ళీ మీరు 1,00,000 కోట్లు తీసుకుపోయి మూసీలో ముంచుతారా? వాళ్ళు కాళేశ్వరంలో ముంచారు, మీరు మూసీలో ముంచుతారా? ప్రజల సొమ్మంటే అంత ఈజీగా కనబడుతుందా? దానివల్ల ఏం లాభం అవుతుంది? ఏం ఉపయోగం ఉంటుంది? భవిష్యత్తులో పెట్టిన రూపాయి కనీసం ఆటనన్న లాభం రావాలి కదా. లాభం రాకపోని రూపాయికి మిగిలాలి కదా. ఏం ఉపయోగం ఉంటుంది? ఆ విషయాలైనా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. మూసీ నదిని కాపాడాలి, మూసీ నదిని ప్రక్షాళన చేయాలి. ముందుగా మూసీ నదిలోకి పోయేటువంటి మురికి నాపుర్రి, మూసీ నదిలోకి పోయేటువంటి ఈ పరిశ్రమల వ్యర్థాలను ఆపండి. మూసీ నదిని కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు, మూసీ నదిని RRRని అడ్డుకున్నాడు, మెట్రోని అడ్డుకున్నాడు. మెట్రో దశ ఎవరు చేస్తున్నారు? మెట్రోలో PPP పద్ధతి ఉంటుంది కదా. కేంద్రం నుంచి ఎంత సాయం వస్తుంది?
ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చింది, తెలంగాణకి ఎంత అడ్డుకున్నది, ఆ లెక్కలు చెప్పండి. మెట్రోకి సంబంధించి కేంద్రం ఇవ్వకుండా మెట్రో పూర్తి చేయగలుగుతారా? ఈ అంశం పైన కూడా మెట్రోని అడ్డుకున్నదట.